నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ప్రామిసరీ నోట్ ఎవరైనా సరే ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నారంటే డబ్బు ఇచ్చేవాడు, డబ్బు తీసుకునేవాడు ఇద్దరు అంటారు. ఎవడైతే పేమెంట్ ఇస్తాడో అదృష్ట వాడికి తీసుకున్నవాడు ఇద్దరి మధ్య ఒక ఒప్పందం లాగా ఒక ప్రామిసరీ నోట్ రాసుకుంటారు. ప్రామిసరీ నోట్ రాసుకున్న తర్వాత అతను ఇంత రోజు ఇన్ని రోజులు ఇచ్చేస్తాను, సంవత్సరం ఇచ్చేస్తాను, 2 నెలలు ఇచ్చేస్తాను అని మాట్లాడుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఎవరైతే అప్పిస్తారో ఏనే వ్యక్తి మీకు అప్పిచ్చారనుకోండి 1 లక్ష రూపాయలు, ప్రామిసరీ నోటు దాని వ్యాలిడిటీ ఓన్లీ 3 years మటుకవే. 3 years దాటిపోతే ఆ ప్రామిసరీ నోటు ఎందుకు పనికిరాదు. నంబర్ 1. సెకండ్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, కీలకమైన పాయింట్. ఎవరైతే ప్రామిసరీ నోటు ఎవరైతే డబ్బులు తీసుకుంటాడో ఆ తీసుకున్న వాడి చేతే ఒక ప్రామిసరీ నోట్ వాడి చేత రాయించండి. హ్యాండ్ రైటింగ్ లో రాసిందే కాకుండా కారణాలు రాయండి. ఎందుకు తీసుకుంటావు, నీకు ఎందుకు అమౌంట్ కావాలి, దేనికోసం ఈ అమౌంట్ అడుగుతున్నావు అంటే వాడు అంటాడు మా పిల్లల ఎడ్యుకేషన్ కోసమో, మా కుటుంబం ఖర్చుల కోసమో ఏదో చెప్తాడు కదా, అది రాయించండి. ఆ క్లాస్ రాయించండి. కుటుంబం కోసమే, ఖర్చుల కోసమే నేను ఈ అమౌంట్ తీసుకుంటున్నా మీ దగ్గర నుండి, లేకపోతే మా పిల్లల ఎడ్యుకేషన్ కోసమే, చదువుల కోసమే నేను ఈ అమౌంట్ తీసుకుంటున్నా అని ఎప్పుడైతే రాస్తారో, ఎవరైతే అమౌంట్ తీసుకుంటారో గబుక్కున్న వాళ్ళకి రేపు పొద్దున జరిగితే దానికి రేపు బాధ్యులు కుటుంబ సభ్యులే బాధ్యులు అవుతారు. కొంతమంది తెలివిగా ఏం చేస్తారు తెలుసా, ప్రామిసరీ నోటు పాపం వాడు ఎవడో తీసుకుంటాడు, తీసుకున్న తర్వాత వాడు మరణించాడు అనుకోండి, కుటుంబ సభ్యులు అంటే మాకు సంబంధం లేదంట, మాకు తెలియదు, ఎప్పుడు తీసుకున్నా మాకు తెలియదు అంటారు, తప్పించుకోవడానికి ఇవన్నీ. అందుకని గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఎవడైతే అమౌంట్ ఇస్తారో ఆ అమౌంట్ ఇచ్చేవాడు ప్రామిసరీ నోటు తీసుకునే చేత రాయించాలి నీట్ గా, పేరుతో సహా హ్యాండ్ రైటింగ్ మొత్తం అతనే ఉండాలి, విత్ డేట్ రాసేసేవాడు క్లారిటీగా చెప్పండి. 3 సంవత్సరాల లోపల నువ్వు రీపే చేయాలి అమౌంట్. 3 సంవత్సరాలు దాటిపోతే ఇది పనికిరాదు ప్రామిసరీ నోటు. ఇది సెక్షన్ 4 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారముగా ఇది వర్తిస్తుంది ప్రామిసరీ నోట్. చాలా మంది చేసే తప్పిదాలు ఏంటంటే డబ్బు తీసుకుంటారు, ప్రామిసరీ నోట్ రాయించుకుంటారు, వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రామిసరీ నోట్ కింద సిగ్నేచర్ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు మిగతాదంతా మీరు ఫిల్ చేసుకోండి సార్ అంటున్నారు. మిగతాదంతా ఫిల్ చేసుకుంటే ఎవరితో అప్పిచ్చేవాడు వాడు కొంచెం అమౌంట్ ఎక్కువ రాస్తే ఏమన్నా మోసం జరగచ్చు, చీటింగ్ చేయొచ్చు. ఎన్ని జరగట్లేదు అలా మోసాలు. అలా దయచేసి అలాంటి తప్పుడు పనులు చేయకండి. ప్రామిసరీ నోట్ ఒకటి అంటే అదొక పార్ట్ ఆఫ్ డాక్యుమెంట్. అది రేపు పొద్దున మీరు ఏమైనా తేడా చేస్తే అది కోర్టులో అతను సబ్మిట్ చేస్తాడు ఎవడైతే అమౌంట్ ఇచ్చాడో వాడు. కాబట్టి మీరు అలాంటి పనులు చేయకండి. ప్రామిసరీ నోట్ తీసుకున్నప్పుడు మీ స్వయంగా మీ హ్యాండ్ రైటింగ్ తోనే క్లారిటీగా రాసేయండి దాంట్లో విత్ డేట్. అయ్యా నేను 1 లక్ష రూపాయలు మీ దగ్గర తీసుకున్నా, నేను ఈ డేట్ లోపల మీకు అమౌంట్ రీపే చేసేస్తాను, ఇది నా కుటుంబ సభ్యుల కోసం, నా కుటుంబం గురించే ఖర్చుల కోసమే నేను ఈ అమౌంట్ తీసుకున్నా, లేకపోతే మా పిల్లల చదువు కోసమే నేను మీ దగ్గర అప్పు చేస్తున్నా, కాబట్టి నేను మీ అమౌంట్ ఇది నేను బలాన్ డేట్ లోపల ఇచ్చేస్తున్నా అని చెప్పి ఆ ప్రామిసరీ నోట్ రాసి 2 సాక్షులు విట్నెస్లు వాళ్ళకు కూడా తీసుకోవాలి. కంపల్సరీ విట్నెస్లు ఉండాలి 2. కింద ఒక చిన్న డబ్బాలా ఉంటుంది, ఆ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ లోపల ఒక రెవెన్యూ టికెట్ రూపాయి స్టాంపు అది అంటించేసి దాని మీద క్రాస్గా సిగ్నేచర్ పెట్టాలి. అప్పుడే దానికి వ్యాలిడిటీ ఆ ప్రామిసరీ నోట్కి. అవేమీ పెట్టకుండా ఉట్టుగా రాసేస్తే చెల్లదు. కాబట్టి డబ్బు ఇచ్చేవాడు, డబ్బు తీసుకునేవాడు ఇద్దరు జాగ్రత్త పడాలి. ఇద్దరికి చెప్తున్నాను నేను, ఏ అండ్ బి, పేతను ఇద్దరు కూడా, పే చేసేవాడు తీసుకునేవాడు అతను ఇద్దరు కూడా జాగ్రత్తగా రాసుకొని ప్రామిసరీ నోట్ రాసుకొని బలాన్ డేట్ లోపల ఇచ్చేస్తే మీకు ఇబ్బంది ఉండదు. లేకపోతే తను టైం చూసి టైం పౌండ్లో ఏదైనా 3 ఏళ్ల లోపల అది దాని వ్యాలిడిటీ ఓన్లీ 3 years. 3 years అయిన తర్వాత అది దేనికి పనికిరాదు, కోర్టుకి వెళ్ళినా ఏం పని చేయదు. కాబట్టి జాగ్రత్తగా ప్రామిసరీ నోట్ రాసుకోండి, విత్ డేట్తో సహా రాసుకోండి, 2 సాక్షులు తీసుకోండి, అది ఒక డాక్యుమెంట్లా పెట్టుకోండి. టైంకి మీరు రీపే చేసేసేస్తే మీకు రేపు పొద్దున ఎటువంటి ఇబ్బందులు ఉండరు. అనవసరంగా కేసులు తెచ్చుకోక అనవసరంగా ఇబ్బంది పడకండి. నమస్కారం.